భారత్ పాక్ ఉద్రిక్తతల నడుమ సరిహద్దు రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. ఆయా రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ తో పాటు సైరన్ ఇచ్చి ప్రజలను అప్రమత్తం చేసింది. అందులో భాగంగా మధ్యాహ్నం దేశ రాజధాని ఢిల్లీలో అక్కడి ప్రభుత్వం సైరన్ మోగించనుంది. పీడబ్ల్యూడీ ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎయిర్ రైడ్ సైరన్ను మోగించనున్నారు. ఈ డ్రిల్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై 15 నుంచి 20 నిమిషాల పాటు కొనసాగుతుందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, ఢిల్లీలో పీడబ్ల్యూడీ ప్రధాన కార్యాలయం వద్ద సైరన్ మోగించనున్నారు, ఎయిర్ రైడ్ సైరన్లను మోగించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పాకిస్తాన్ భారత్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీని కూడా అలర్ట్ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో పౌరులకు ఇబ్బంది కలగకుండా పౌరులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరి కాసేపట్లో పీడబ్ల్యూడీ ఐటీఓ బిల్డింగ్ దగ్గర మాక్ డ్రిల్ నిర్వహించనుంది. దీనికి సంబంధించి ఎయిర్ సైరన్ మరి కాసేపట్లో ప్రారంభంగా ఎయిర్ సైరన్ తర్వాత అక్కడ ఒకవేళ విపత్తు కలిగితే యుద్ధం చేస్తే ఏ విధంగా తప్పించుకోవాలి, పౌరులకు ఏ విధంగా రక్షణ కల్పించాలి, ఇటు ఏ విధమైన ఎమర్జెన్సీని ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ఎమర్జెన్సీలో ఎలా మెదులుకోవాలనే అన్ని అంశాలపైన కూడా మరి కాసేపట్లో మాక్ డ్రిల్ ప్రారంభం కానుంది. ఐటీఓ టవర్స్ దగ్గర ఈ మాక్ డ్రిల్ ఉంటుంది. అయితే దేశ రాజధానిలో చాలా చోట్ల కూడా ఇతర దేశాలతో పాటు చాలా మంది వస్తారు. గతంలో పార్లమెంట్ పైన దాడి జరిగింది. పార్లమెంట్ దాడికి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకారం దాడి చేసినట్లు కూడా గతంలో అనుమానాలు రేకెత్తించాయి. ఈ నేపథ్యంలోనే ఇటు దేశ భద్రత దృష్ట్యా దేశ రాజధానిలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇటు నేవీకి సంబంధించిన అన్ని చోట్ల కూడా మాక్ డ్రిల్ నిర్వహించారు. అంతేకాకుండా సివిల్ డిఫెన్స్ కు సంబంధించిన మాక్ డ్రిల్ కూడా అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ ఐటీఓ బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లో కూడా మరి కాసేపట్లో మాక్ డ్రిల్ ప్రారంభం కానుంది. పూర్తిగా సన్నద్ధమయ్యేందుకే ఈ మాక్ డ్రిల్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. నిన్న చాలా చోట్ల బార్డర్ సంబంధించిన స్టేట్లలో
నైట్ బ్లాక్అవుట్ ప్రకటించారు. బ్లాక్అవుట్ లో ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి కూడా నిన్న కేంద్ర భద్రతా బలగాలతో పాటు ఆయా రాష్ట్రాల పోలీస్ అధికారులతో పాటు ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా నిన్నటి బ్లాక్అవుట్ లో పాల్గొన్నారు. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల క్రికెట్ స్టేడియంలో ఒక్కసారిగా ఫ్లడ్ లైట్లు ఆఫ్ చేశారు. ఫ్లడ్ లైట్లు ఆఫ్ చేయడంతో మ్యాచ్ అర్ధాంతరంగా ముగిసిపోయింది. అక్కడికి వెళ్ళి వెంటనే అక్కడ ఉన్న స్టేడియంలో ఉన్న వారందరినీ కూడా కాల్ చేయాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. అయితే ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ లో దాదాపు 100కు పైచుకు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటన్నిటి నేపథ్యంలో మళ్ళొక్కసారి అప్రమత్తం చేసేందుకు ఈ మార్పులు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడేది లేదని కూడా ఇప్పటికే కేంద్ర బలగాలు చెప్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కనుక బ్లాక్అవుట్ ఏదైతే బ్లాక్అవుట్ కావచ్చు, ఇటు మార్పులకు సంబంధించి సైరన్ మోగించగానే ఎవరిళ్లలో వారే ఉండాలని చెప్పేసి కూడా సూచించారు. ఒకవేళ విపత్తు కలిగితే దేశ భద్రత పట్ల దేశానికి సంబంధించిన పౌరులు రక్షించుకునే విధానం పైన కూడా ఈ మార్పుల్లో ప్రధానంగా చర్చిస్తున్నారు. హెల్త్ ఎమర్జెన్సీ సంబంధించి కావచ్చు, అన్ని అంశాల విషయంలో కూడా కూలంకషంగా ముందుకు పోతుంది. ఇప్పటికే ఎయిర్ చీఫ్ తో పాటు ఎయిర్ డిఫెన్స్ చీఫ్ తో పాటు అన్ని ఉన్నత అధికారులంతా కూడా అమిత్ షాతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రధానమంత్రికి ఎప్పటికప్పుడు అజిత్ దోవల్ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. జరుగుతున్న తీరును కూడా ఎప్పటికప్పుడు వివరిస్తున్న నేపథ్యంలో ఇవన్నిటి నేపథ్యంలోనే ఐటీఓ పీడబ్ల్యూ బిల్డింగ్ దగ్గర మరి కాసేపట్లో మాక్ డ్రిల్ ప్రారంభం కానుంది. ప్రతిష లివిల్ చెప్పండి, ఈ రోజు సాయంత్రం హోంమంత్రి అమిత్ షా అత్యున్నత స్థాయి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. భద్రతా దళాలకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవాలని సిద్ధంగా ఉందని చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక నిమిషం ఆగండి, మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం.